దేవుడైన యెహోవాకు వ్యతిరేకముగా నిలబడకూడదు. మనిషికి జ్ఞానం ఎక్కువైపోయింది, తెలివితేటలు ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, అనుమానాలు ఎక్కువైపోయి, అహంకారం పెరిగిపోయి, గర్వం ఎక్కువైపోయి, ఇష్టం వచ్చినట్టుగా పేలిపోతున్నాడండి. దేవుడి మీదకు వెళ్ళిపోవడం ఏమిటండి అసలు మనిషి ఆయుష్కాలం ఎంత చెప్పండి? ఎంతకాలం బ్రతుకుతాడండి? మోటార్ సైకిల్ మీద బయలుదేరితే తిన్నగా చివరికి చేరుకుంటాడో తెలియదు. విమానం గాల్లోకి లేస్తే అది క్షేమంగా దిగుతుందో తెలియదు. కారు మీద ప్రయాణాన్ని మొదలు పెడితే కారు తిన్నగా వెళుతుందో ఏ లారీ కిందన్నా ఉంటుందో తెలియదు. రైలు ఎక్కి పడుకున్నామంటే తెల్లవారి ఇది క్షేమంగా మనం అక్కడ దిగగలమా, ఇది చేరుతుందా చేరదా తెలియదు. ఇంతవరకు ఎందుకంటే రాత్రి మంచం మీద పడుకునే మనం తెల్లవారి కళ్ళు తెరుస్తామన్న నమ్మకం ఉందా? మీరు చెప్పండి. ఎప్పుడు పోతాడో తెలియని మనిషి పోయే తన ప్రాణం కొరకు బిక్కుమంటూ ఆ దేవుని దయలో, దేవుని నీడలో కృతజ్ఞత కలిగి బ్రతకక ఆ దేవుడి మీద తిరగబడతాడా? అసలు ఏమన్నా అర్థం ఉందా అంటే మనిషికి, మానవ జాతికి కొంచెం అయినా అసలు ఆలోచన ఉందంట?